విజయవంతం నాలుగు లేబర్ కోడ్లను చేయాలి. నాలుగు లేబర్ కోడ్లను అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును హైదరాబాద్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు సమాన పనికి సమాన కార్మికులకు ప్రత్యేక జీవోను ప్రత్యేక జీవోను కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికుల యొక్క గొంతు కోసేటువంటి మరణశాస్త్రం విధించేటువంటి 4 లేబర్ కోడ్లను 3 క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ఆపాలని చెప్పి, అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కులతో పాటు వారి యొక్క సంక్షేమాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసినటువంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి, అట్లాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సేఫ్టీ బిల్ పెట్టుకొని వాళ్ళ జీవన విధానం దెబ్బతీస్తా ఉన్నాం, దాన్ని ఆపాలని చెప్పి, అదేవిధంగా బీఓసీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, ఇట్లా అనేక సమస్యల మీద అనేక డిమాండ్ల మీద ఐఎఫ్టియు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా బీడీ దేశంలో కోట్లాది మంది బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కోసము ఆలోచించాలి. అదేవిధంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస జీవాన్ని ఫైనల్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వివిధ రంగాల కార్మికులు ఐఎఫ్టీ అనుమతి కార్మికులందరూ కూడా 2030 జరిగేటువంటి కార్యక్రమంలో ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి మహానగరంలో పాల్గొని జరుగుతుంది చేయాలని చెప్పి ఐఎఫ్టీ జిల్లా తరఫున కార్మికులు కోరుతా ఉన్నాం. అందులో భాగంగా నిజామాబాద్లో పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది.